హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మరి చంద్రబాబు నాయుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులకు కొన్ని శాఖలు అయితే కేటాయించారు. మరి సీనియర్లు అయితే చాలామంది ఆయా శాఖల మీద ఆశలు పెట్టుకున్నారు. వారందరికీ నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ముఖ్యంగా హోంశాఖకు సంబంధించి చాలామంది నిరాశ చెందినటువంటి పరిస్థితి ఉందనేది ఒక చర్చ నడుస్తుంది. హోంశాఖ ఎవరికి కేటాయించారని తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే. సో మరి ఆ మంత్రులు కేటాయించినటువంటి శాఖలు ఏదో ఒకసారి చూద్దాం. నారా లోకేష్ మానవ వనరులు ఐటీ కమ్యూనికేషన్స్, గతంలో కూడా ఆయన ఐటీ కమ్యూనికేషన్స్ చేసినటువంటి పరిస్థితి. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, నిమ్మల రామనాయుడు జల వనరుల శాఖ, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, పొంగూరు నారాయణ పట్టణాభివృద్ధి శాఖ, కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ, ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ వెల్ఫేర్ అండ్ న్యాయ శాఖ, కొలుసు పార్థసారథి హౌసింగ్ అండ్ సమాచార శాఖ, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్థిక శాసనసభ వ్యవహారాలు, కందుల దుర్గేష్ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ, వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ అండ్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడల శాఖ, టీజీ భరత్ పరిశ్రమల అండ్ వాణిజ్య శాఖ, సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అండ్ గనుల శాఖ. అయితే ప్రధానమైనటువంటి హోంశాఖ మాత్రం వంగలపూడి అనితకు కేటాయించారు హోంశాఖ. సో దీనికి సంబంధించి సీనియర్లు అయితే అసంతృప్తితో ఉన్నారని, హోంశాఖ గురించి చాలామంది తమకే వస్తుంది సీనియర్లు కాబట్టి అని చెప్పి ఆశలు పెట్టుకున్న వాళ్ళ మీద చంద్రబాబు నీళ్లు చల్లారనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం చేస్తూ ఉంది. విద్యాశాఖ ఎవరికి కేటాయించారనేటువంటిది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బహుశా మరి తర్వాత అది డిసైడ్ చేస్తారని ఎవరికి ఇవ్వాలని దాని మీద. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. ఆయనకు కొన్ని శాఖలు కూడా కట్టబెట్టారు. అందులో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా శాఖలు ఆయనకి ఇచ్చారు. అలాగే పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. సాధారణ పరిపాలన శాంతి భద్రత శాఖలను చంద్రబాబు తన దగ్గర ఉంచుకున్నారు. సో ఇది కొత్త ప్రభుత్వం కొత్త మంత్రులకు ఇచ్చినటువంటి శాఖలు.